నేను ఎక్కడ పెట్టను. అంటే మాక్సిమం ఎక్కడి నుంచి తీస్తామంటే అమ్మా బీరువాలో పెట్టను. కాదు, అంటే మీరు ఎంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరో అంత మనసున్న వ్యక్తి కాబట్టి జనరల్గా కాకా పడుతున్నావా మమ్మీని? చిచి నిజం ఫ్యాక్ట్స్ చెప్తానమ్మా. సో దీనికి మీరు ఏం చేస్తారు తెలుసా, అంటే ఇప్పుడు స్టేషన్కి వెళ్తారు, ఎవరో ఒక ఆఫీసర్, లేడీ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ కానీ అవసరమైనప్పుడు ఏం చేస్తారు మీరు? మనసుతో ఆలోచించి పరిస్థితి డబ్బులు తీసి ఇచ్చేస్తారు. ఆ ఒక్క ఆస్పెక్ట్ అవసరం కాబట్టి వాళ్ళ కష్టంలో ఉన్నారు కాబట్టి ఇస్తాను. సో ఇప్పుడు మా అవసరాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. ఉంటాయి అమ్మా, కొన్ని ఏం చెప్పుకుంటా చెప్పు, మా ఏజ్ మూవీస్కి వెళ్తాము, ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? మీరుండగా గర్ల్ ఫ్రెండ్స్ ఆడు ఉంటారు. మిమ్మల్ని చూస్తే భయంతో అది పక్కన వంక చూడటం మానేశారు కాబట్టి అప్పుడప్పుడు ఆ పర్సులో అదే క్లాస్ లేదు కొంచెం బోర్ చిలిపిగా చేయాలంటే చూసారా చూసారా అంతే. ఎందుకు అనవసరంగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇలాంటి సమాధానం చెప్పిస్తారు. ఇలాంటి ప్రశ్నలు అడగబట్టి నాకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం నేను జాగ్రత్త. ఇంకా నువ్వు నెక్స్ట్ ప్రశ్న అడిగేదానికి నేను సమాధానం చెప్పనయా, సీక్రెట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. రావాలి అడగాలి అడగాల. సరే అమ్మ అడగమన్న తర్వాత అడగండి సెకండ్ కూడా. ఏం చెప్పమంటారు? బీరకాయలేమో పీచు అంటే ఫైబర్, చాలా మంచిది. కాకరకాయ మంచిది, చాలా మంచిది. షుగర్ కంట్రోల్ చేస్తుంది, గ్లూకోజ్ కంట్రోల్ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బ అసలు ఇది తినలేక. అది మీలా పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ అవసరమా? టేస్టీ ఉంటాయమ్మా. టేస్టీ ఉంటే హెల్త్ పోద్ది కదా. ఇది అమ్మా మాకు ఎలా ఉంటుందంటే వి లివ్ ఫర్ ది స్మాల్ మూమెంట్. ఈ స్మాల్ మూమెంట్ లో ఆనందం ఏమి ఇచ్చింది? అడ్రినల్ రష్. ఈ మధ్య ఒక కొత్త పదం అడ్రినల్ రష్ వచ్చేస్తుంది మాకు అని. సో అవి అడ్రినల్ రష్ ఇస్తున్నాయి కాబట్టి అటువైపు మేము వెళ్తున్నాం. కానీ మీరు చెప్పే కాకరకాయ, మీరు చెప్పే బీరకాయ అబ్బాయి వినం కదా మేము. ఆ అడ్రినల్ రష్ కావాలి మాకు. అయిన తర్వాత ఏముంది, పరిగెట్టం. ఇంకా పరిగెత్తడానికి కుదరదు, అన్ని రోగాలు ఉంటాయి బాడీలో. ఫ్యామిలీ ఫంక్షన్ మంచి ఫంక్షనే కదా. ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదమ్మా. అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా? చాలా బాగుంటుంది. మ్యూజిక్ లో ఉంటాయి, డీజే గళ్ళు అప్పుడు రైడ్లు చేస్తాం, అది బాగుంటుందా? అంటే మీరు రైడ్లు చేస్తారు కాబట్టి నేను వెళ్ళట్లేదు, తప్పట్లేదు. మా అమ్మగారి ముందు నేను దొరికితే బాగుంటుంది కదా, ఆవిడ అసలు బాగుంటుంది అందరి ముందు. లాఠీ తీసి పెద్ద కొట్టుడు కొట్టి తీసుకెళ్లి బొక్కలో పెడితే ఎలా ఉంటుంది? అందుకే అందుకనే అవసరమా ఈ పబ్బులు? అవసరమా? అంటే ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తే ఆయన ఏదో సర్లేండి, ఇంకేం చెప్తాం. మీ ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా, అక్కడ కూర్చోండి, నేను డిస్టర్బ్ చేయను. అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా, కాబట్టి పెట్టేమంటాను నేను. అబ్బా ఇలాంటి మదరు చేయకూడదని నేను కోరుకోను. అసలు మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే అసలు బయటికి ఎందుకు వెళ్తామమ్మా? సో ఇలాంటి మదర్స్ ఉండాలి. ప్లీజ్ మదర్స్ కొంచెం మారండి, అంత అవకాశం ఇవ్వండి మాకు. ఇంట్లోనే ఇది చేస్తే టెర్రస్సే మా పబ్బు.